మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో హోప్ ఇండియా వీక్షకులకు ప్రేమతో ఆహ్వానము పలుకుచూ ఉన్న మరణములో మానవుని స్థితి అనే ఈ యొక్క శీర్షికలో ప్రతి వారము కూడా ఘోరమైన దేవుని యొక్క మర్మాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి గడిచిన వారం ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు ఎందుకు మోసపోరువారు అని మనం చదివినప్పుడు వారు లేఖనములను పరిశోధించిన సంఘముగా ఉన్నారు. బోధింపబడిన వాక్యాలు లేఖనానుసారముగా ఉన్నాయో లేదో, వారు వినిన వాక్యములు దేవుని యొక్క ధర్మశాస్త్ర అనుసారముగా ఉన్నాయో లేదో వారు పరిశోధించారు. కాబట్టి ఎన్నుకున్న వారిని సహితము మోసం చేయడానికి సాతానుడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నప్పటికీ కూడా వాడి గర్జనకు వారు పడిపోకుండా ఉండు నిమిత్తము 1 తిమోతి 3:16 రాయబడిన ప్రకారము మానవుని ఇచ్చ చేతనో కోరిక చేతనో కాదు, దేవుని పరిశుద్ధాత్మ ఆవేశము వలన మానవునికి రక్షణ కొరకు వ్రాయబడిన లేఖనములను వారు చదివి పరిశోధించి లేఖనానుసారముగా జీవించారు. కాబట్టి వారు మోసపోరు అని మనం నేర్చుకున్నాం. మోసపోని వీరు పరిశుద్ధులుగా జీవించిన సంఘము మరణించినప్పటికీ కూడా వారు పునరుద్ధానమందు లేపబడతారనే నిరీక్షణ అనేక వాక్యాల ద్వారా మనం నేర్చుకున్న ఈ వారం మనం నేర్చుకుంటున్న వాక్యం, పునరుద్ధానములో లేపబడిన నీతిమంతులు మరలా ఎన్నడైనా మరణించెదరా కదా. ఇప్పుడు ఎలాగో చనిపోతామని మనకు తెలిసిన వాక్యం చెప్తుంది. చనిపోతాము. ఇన్ని ఆ వాక్యాల ద్వారా ఇన్ని రోజులు మనం నేర్చుకున్నది ఏంటండి? ఒకరోజు దేవుడు వస్తారు, ఆయన పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, నీతిమంతులు ఎత్తబడతారు అని మనం చదువుకున్నాం. మరి ఎత్తబడిన నీతిమంతులు, పునరుద్ధానం పొందిన నీతిమంతులు మరలా మరణిస్తారా? ఇదేంటి పాస్టర్ గారు, మరణం అనేది ఒకసారే కదా, మరలా మరణిస్తారా అని అడుగుతున్నారేంటి? అవును, పరిశుద్ధ గ్రంథం రెండవ మరణం గురించి కూడా మాట్లాడుతుంది. ఇది భయంకరమైనది. మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది, నీతిమంతులకి సంభవిస్తుంది, అనీతిమంతులకి సంభవిస్తుంది. పాపము చేసిన వారికి సంభవిస్తుంది, పాపరహితులుగా పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వాక్యానుసారముగా బ్రతికిన వారికి సంభవిస్తుంది. కానీ రెండవ మరణము నీతిమంతుల మీద అధికారం లేదు. హల్లెలూయా. చూద్దాం, బైబిల్ చూద్దామండి. మన పరిశుద్ధ గ్రంథాలని లోకాసువార్త 20 అధ్యాయము 35-36 వచనాలు చదువుదాం. లూకా 20 అధ్యాయము. పరమును మృతులు పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పునరుద్ధానములో పాలువారై ఉండి దేవదూత సమానులు దేవుని కుమారులను ఎందురు గనక వారికను చావనే చావరు. ఇది శుభవార్త అండి. ఏదేను వనములో పాపము చేసినప్పుడు మీరు ఒకవేళ ఆ వృక్ష ఫలములు తింటే నిశ్చయముగా చనిపోతారు అని చెప్పబడింది. పరలోకి ఏదేను వనములో ఇంకొక ప్రకటన మనం వింటున్నాం. వీరు పునరుద్ధానములో పాలు పొందినవారు కాబట్టి, వీరు పరిశుద్ధులు కాబట్టి, వీరు యోగ్యులు కాబట్టి వీరింకా చావనే చావరు. చావు నెరగరు, సావనేరరు. చావు లేదు. ఏ చావు కొరకు మాట్లాడుతుందండి ఇది? పునరుద్ధానము తర్వాత మరణం దేవుడు బయలుపరచకుండా ఏది కూడా పరిశుద్ధ గ్రంథంలో పెట్టలేదండి. చాలామంది రెండో మరణం గురించి మాట్లాడరు. వీరు చావు నేరరు, వీరికి చావు లేదు. ఎవరు? నీతిమంతులు, పునరుద్ధానంలో పాల్గొన్నవారు. ఎందుకంటే వారు దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావనే
చావనేరరు. క్షమించండి. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 4 వచనం మనం చదువుతున్నాం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను. పునరుద్ధానంలో పాల్గొన్న వారికి మరణము లేదు. పునరుద్ధానంలో ఎత్తబడిన నీతిమంతులకి ఇక మరణము లేదు. మరణము లేని పరలోక రాజ్యానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ లోకంలో ఎడబాటు, మరణము ఎంత భయంకరమైనదో కదండి. సేవకులుగా అనేక మరణించిన వారి కుటుంబాలని దర్శించి ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. ఆ కుటుంబం రోధిస్తున్నప్పుడు వింటే ఎంత ప్రేమ పంచిపెట్టుంటే వీళ్ళు ఎంతలాగా. ఇంకొన్ని సంఘటనలు ఉన్నాయండి, చాలా బాధ. కొన్ని సందర్భాల్లో నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా చనిపోతే కనీసం వారి కొరకు ఏడ్చేవాళ్ళు కూడా ఉండరు. ఎంత విచారం అండి, ఎంత బాధాకరం. కనీసం ఏడ్చేవారు ఉండరు. అనాథ శవాలు. ఏదేమైనప్పటికీ కూడా మరణము భయంకరమైన ఎడబాటు, అది ఎవ్వరూ తీర్చలేని లోటు. కానీ మరణము లేని రాజ్యము దేవుడు మనకు తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ వ్యాధులు ఉండవు, బాధలు ఉండవు, దుఃఖం ఉండదు. ఎంతో చక్కగా వాక్యం చెప్తుందో ప్రకటన గ్రంథం. మన పరిశుద్ధ గ్రంథాలని ప్రకటన గ్రంథం 1:4 వచ్చిన, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె సిద్ధపరిచి బడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను. సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. గ్రంథకర్త, ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను గారు పలుకుతున్న మాటలు. దేవుని రాజ్యము, ఆయన సింహాసనము ప్రజల సమ్ముఖంలో ఉన్నది. ఆయన వారికి దేవుడై ఉన్నాడు, వారు ఆయన ప్రజలై ఉన్నారు. ఆ రాజ్యంలో మరణము, దుఃఖము, వేదన ఇక ఉండదు. అట్టి రాజ్యం కొరకు సిద్ధపడినట్లయితే ప్రియమైన వారులారా, అబద్ధపు బోధలను విసర్జించాలి. అక్రమము జరిగించు వారికి దూరంగా ఉండాలి. కర్ణ పిశాచ మంత్ర తంత్రముల చేత శోధింపబడి అటువంటి వారి యొద్దకు నడిపింపబడకూడదు. ఎందుకంటే గత వారం మనం నేర్చుకున్నాం, దేవుని చేత ఏర్పరచబడిన వారు మోసపోతారా? మోసపోరు. ఎందుకు మోసపోరు? బైబిల్ జ్ఞానం వాళ్ళకు ఉంది, లేఖనానుసారమైన జీవితం వారికి ఉన్నది. కాబట్టి ఆ రాజ్యంలో చేరాలంటే పాపరహితులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, కల్మషము లేని వారిగా ఉండాలి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగా మనం ఉండాలి. మనం పాపంలో జీవిస్తూనే చనిపోతే, నేను చెప్పాను కదా, ఒక వాక్యంలో నేను చెప్పాను మీకు, ఎవరైనా చనిపోతే పరలోక పిలుపు పెట్టకూడదండి, ఖచ్చితంగా పెట్టకూడదు. పరలోక పిలుపు రాలేదు, పరలోకం ఎవరు వెళ్ళరు, వారు చనిపోయారు అంతే. అవును, వారు చనిపోయారు, మనం చింతిస్తున్నాం, శ్రద్ధాంజలి. వి మిస్ హిమ్, దట్స్ ఆల్. ప్రభునందు నిద్రించారు, అలా పెట్టండి, సరిపోతుంది. వారు నిద్రపోయారు అంతే, ప్రభువారు చెప్పారు నిద్రపోయారని. ఒక వారంలో మనం చదివాం, లాజరు చనిపోతే నిద్రపోయాడు. ఎవరు చనిపోయినా వారు విశ్రాంతి పొందుతున్నారు అంతే. తెల్లవారుతుంది ఒకరోజు, తెల్లవారిపోతుంది. నిద్రలో ఉన్న వారందరికీ కూడా ఒకరోజు తెల్లవారిపోతుంది. వారు ఉదయాన్నే లేస్తారు.
చూడండి, పునరుద్ధాన దినమును చేస్తున్న వారు ఏం చేస్తారండి? రాతి సమాధిలో లేచిన మన క్రీస్తు పాట పాడుకుంటూ ఊరంతా ఊరేగుతూ చక్కగా అందరికీ క్రీస్తు నేడు లేచెను అని వారు ప్రకటన చేస్తూ ఉంటారు. మనం కూడా పునరుద్ధానంలో అవ్వబోతున్నాం. పునరుద్ధానం పొందిన వారు మరణిస్తారా? వారికి ఇంకా మరణము లేదు. ఎందుకంటే వారు పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పునరుద్ధానములో పాలై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉన్నందుకు వారికి చావు నేరుగరు, లేకపోతే చావనేరరు అని వాక్యం సెలవిస్తున్నది. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17 వచ్చిన మనం చదువుదామండి. ప్రకటన 7:17. 7వ అధ్యాయము 17 వచ్చిన చదువుతున్నాను. ఏలయనగా సింహాసనం ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవము గల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. వారు ఇంక చావరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని జీవజలపు బొగ్గల యొద్దకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వారికి కాపరి అయి ఉన్నాడు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రాణము పెట్టిన వాడే వారికి కాపరిగా ఉండి వారిని నడిపిస్తే వారు తప్పిపోరు, వారు ఇంకా చనిపోరు. కాబట్టి ఈ లోకంలో మనం చనిపోతాం, మనం పాతి పెట్టబడతాం, మన సమాధిలో ఉంటాం. ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు పునరుద్ధానులై మనము పరలోకం చేరతాం. పరలోకం చేరేవారు ఇంక వారు ఎన్నటికీ మరణించరు. రెండో మరణానికి వారి మీద ఏమాత్రమును కూడా అధికారం లేదు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతున్నా. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తాను చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల నుండి జనులు లెక్కకు సముద్రము ఇసుక కంటే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేసుకున్నటకై వాడు బయలుదేరిను. ఒక యుద్ధాన్ని ఇక్కడ చూస్తున్నాం. 14వ వచనం, 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతులు లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వాయబడినట్టు కనబడని ఎలడ వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇంతకు మించిన హెచ్చరిక ఏముందండి రెండవ మరణం గురించి? రెండవ మరణానికి ఎవరి మీద అధికారం లేదు? నీతిమంతుల మీద అధికారం లేదు. రెండవ మరణానికి ఎవరి మీద అధికారం లేదు? పునరుద్ధానంలో పాల్గొన్న వారి మీద అధికారం లేదు. రెండవ మరణానికి ఎవరి మీద అధికారం లేదు? గొర్రె పిల్ల అయిన తన సొంత కాపరి నడిపింపబడుచున్న జనాంగము మీద అధికారము లేదు. రెండవ మరణము ఎవరి మీద అధికారము లేదు? జీవవృక్ష ఫలములను భుజించుటకు అర్హత కలిగిన వారి మీద అధికారము లేదు. రెండవ మరణము ఎవరి మీద అధికారము లేదు? నరహంతకుడుగా లేనివాడి మీద అధికారము లేదు. అబద్ధము చెప్పనివాడుగా అధికారము లేదు. అబద్ధము ప్రేమించకుండా, అబద్ధమును జరిగించకుండా ఉన్నవారి మీద అధికారము లేదు. మరి ఎవరి మీద అధికారం అన్నది? ఎవరి పేరైతే జీవ గ్రంథములో లేదో. మనం ఒక పాట పాడతామండి, ఓ మానవుండా నీ గతి ఏమవునో ఎరుగును. అందులో గ్రంథాలు ఇప్పబడగా గ్రంథాలలో ఎవరి పేరు అందుండదో వాడు అగ్నిలో పడుననే చరణము పాడుతున్నాము. కానీ నా పేరు ఆ జీవగ్రంథంలో ఉందా లేదని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఎప్పుడైనా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు చేస్తున్న దాని ప్రకారము, నీవు జీవించున్న విధానము ప్రకారము, నీవు నడుచుకుంటున్న విధానము ప్రకారము, నీ ఆలోచన విధానము ప్రకారము దేవునికి అనుగుణముగా ఉన్నావో లేవో నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా? నీ బ్రతుకులో ఎప్పుడూ కూడా ఇతరులను పోల్చుకుని వారికంటే నేను గొప్ప స్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా? ఎవరి పేరైతే జీవ గ్రంథములో ఉండదో
వారి మీద రెండవ మరణం అధికారం చెలాయిస్తున్నది. వీడు, ఈ అపవాది గోగు మాగోగనే జనాన్ని పోగు చేసుకుని, తప్పిపోయిన వీరందరినీ పోగు చేసుకుని దేవుని పరిశుద్ధ పట్టణం మీదకి యుద్ధానికి వస్తాడు. కానీ ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్న వారి మీద ఎవ్వరికీ హాని రాదు. 12 గుమ్మముల గుండా ప్రవేశించిన వీరందరూ సురక్షితంగా పరలోక రాజ్యములో ఉంటారు. అప్పుడు ఈ లోకాన్ని మొత్తాన్ని దేవుడు లయము చేసేసి అగ్ని గంధకముల చేత కాల్చి శుభ్రము చేసి, అప్పుడు పరలోకము నుండి నూతన యెరూషలేము దిగి వచ్చి ఈ భూమి మీద ఇంత గొప్ప భాగ్యము మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పునరుద్ధానములో పాలు భాగస్థులైన వారి మీద రెండవ మరణానికి అధికారం ఉందంటారా, లేదంటారా? లేనే లేదు. వారు ఇంకా మరణించరు. మరణము, వేదన, దుఃఖము, ఏడుపు, మరి ఏ విషాదము దేవుని నూతన రాజ్యంలోనికి ఎన్నటికీ ప్రవేశింపవు. కక్షలుండవు, కలతలుండవు, కొట్టుకుంటాలు, తిట్టుకుంటాలు, మర్డర్లు, మానభంగాలు ఆ లోకంలో ఉండవు. ఎందుకంటే అందులోకి అపవిత్రులు, వేషధారులు, కుక్కలు, మోసగాళ్ళు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధము చెప్పుచు అబద్ధమును ప్రేమించి అబద్ధమును జరిగించువారు అందులో ఉండరు. అబద్ధం ఉన్నకాడ దుఃఖం ఉంటుంది, వ్యభిచారం ఉన్నకాడ మరణం ఉంటుంది. ఈరోజు నాడు లోకంలో మీరు వార్తలు చూడండి, వార్త తెరిస్తే చాలు విచారం. ఆడలు మగవాళ్ళని చంపేస్తున్నారండి, చాలా విచారం. వారు ప్రేమికులతో కలిసి ఈరోజు ఒక ఆమె 3 ప్రేమికులతో కలిసి తన భర్తను నరికి చంపింది. రోజులు మారిపోయినాయి, మగవాళ్ళు ఉన్నారు, లేరని నేను అంటలేదు. లోకం ఎటు వెళ్ళిపోతుందో. కాబట్టి జీవగ్రంథములో పేరు లేకపోతే చాలా భయానకమైన స్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. మన పేరు ఎక్కడ జీవగ్రంథంలో నుంచి తుడిచిపెట్టబడుతుందని భయపడి క్రీస్తు మన కొరకు తన ప్రాణమునిచ్చారు. మనం ఇంకా పాపులుగా ఉండగా తనకు తను రిక్తికునిగా చేసుకున్నాడు, తనను సిలువ మీద అప్పగించుకున్నాడు. ఆయన మనల్ని పవిత్రపరచడానికి అపవిత్రుడుగా ఆయన ఎంచబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి అనీతిమంతుడైన ఆయన అనీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఈ అనీతిమంతుడిని నీతిమంతుడిగా చేయడానికి ఆ నీతిమంతుడు అనీతిని ధరించుకున్నాడు, పాప భారమును భరించాడు. పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఎట్లా భరించావు యేసురాజా, నా యేసురాజా? రుద్రముపై ముళ్ళ కిరీటాన్ని ఎలాగా భరించావయ్యా? చేతుల్లో మేకులను ఎలా నీవు భరించావయ్యా? కాళ్ళల్లో మేకులను ఎలా భరించావయ్యా? అతి కిరాతకంగా నీ వీపి దున్నబెడుతుంటే చిరునవ్వుతో ప్రార్థించమని నువ్వు ఎలా కోరావయ్యా? ఎంత గొప్ప త్యాగమూర్తివయ్యా నీవు అని దేవుణ్ణి నువ్వు అడగవా? అయ్యా, నా కొరకు నువ్వు రక్తము కార్చావు తండ్రి, నేను చేసిన ప్రతి పాపము నీ గాయాన్ని రేపుతుంది ప్రభువా, నన్ను నేను మార్చుకునే శక్తిని నాకు దయచేయి తండ్రి, నీ జీవ గ్రంథము నుండి నా పేరు తొలగించొద్దు ప్రభువా అని నువ్వు ప్రార్థించవా? ప్రకటన 3వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నా తండ్రి ఎదుట, ఆయన దేవదూతల ఎదుట నీ పేరు నేను ఒప్పుకుంటాను. ఎప్పుడు? నీ వస్త్రాన్ని, నీ నీతిని క్రీస్తు రక్తములో నువ్వు సిద్ధీకరించినప్పుడు, నువ్వు ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, విజయమందు మరణము మిరింగివేయబడినప్పుడు అని వ్రాయబడిన వాక్యం నెరవేరబోతుంది. హల్లెలూయా! క్రీస్తు అతి త్వరలో రానన్నాడు. ఆయన వచ్చినప్పుడు మరణము మిరింగివేయబడుతుంది. పునరుద్ధానములో మరణానికి మన మీద అధికారము లేదు. ఎవరి మీద ఉంది? ఇంకా పాపములో ఉన్నవారి మీద, పాపములో చనిపోయిన వారి మీద.
మరణము పెత్తనం చెలాయిస్తుంది. మొదట ఆదాము ద్వారా మరణము ప్రాప్తించిన మనకు కడపట ఆదాము మరణము వలన మనకు నిత్య జీవము సంక్రమించి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అయ్యో ఇంతటి ఘోర పాపము నుండి నన్ను ఎవరు రక్షించగలరు? అదే పౌలు గారు 8వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవడైనా ఎడబాటు చేయగలడా? కరువైనను, వస్త్రహీనతైనను, హింస అయినను, బాధలైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఆయన ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపనేరదు అని అంటూ ఉన్నాడు. అదే పౌలు గారు, నా కొరకు నీతి కిరీటము ఉన్నది. నీతి కిరీటమును దర్శనమును పొందిన పౌలు వలె విశ్వసిస్తున్నా. అవును, ఒకప్పుడు నరహంతకుడు పౌలు. అవును, ఒకప్పుడు క్రైస్తవుల్ని హింసించిన వాడు పౌలు. ఎప్పుడైతే దర్శనమును పొందుకున్నాడో జీవగ్రంథములో తన పేరున్నట్లు దేవుని సువార్తను బలముగా ప్రకటించాడు. 1 తక్కువ 40 దెబ్బలు, 5 మార్లు, 3 మార్లు. ఈరోజు నీతిని బట్టి నువ్వు ఎన్నిసార్లు గాయపరచబడ్డా, నీ యథార్థతను బట్టి నువ్వు ఎన్నిసార్లు, ఏమీ పర్వాలేదు. నీ యథార్థత నీ పేరును జీవగ్రంథంలో నుంచి. అవును, మనుషులు తమ లెక్కల్లోంచి మిమ్మల్ని తీసేయచ్చు మీ యథార్థతను బట్టి. మీరు బ్రతుకుతున్న సత్యమైన జీవితమును బట్టి వారి లెక్కల్లోంచి మిమ్మల్ని తొలగించవచ్చు. దేవుడు తన జీవగ్రంథములోంచి మీ పేరు ఏ మాత్రమును కూడా తుడిచిపెట్టాడు. 2వ మరణానికి మిమ్మల్ని అప్పగించాడు. మరణానికి అప్పగించే దేవుడు మన దేవుడు కాదు ప్రియమైన వారులారా. లాజరుని మరణంలో నుంచి లేపాడు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని కూడా నేను లేపుతారని నిరీక్షణను మనకు దయచేయడానికి. నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినట్లయితే మరణమును గూర్చిన సత్యమును, మరణములో మానవుని స్థితిని మీకు స్పష్టంగా అర్థమైంది అని నేను నమ్ముతున్నాను. ఏదేను వనములో అపవాది చెప్పిన అబద్ధం, మీరు చావనే చావరు. ప్రకటన గ్రంథంలో వారి చావుని, లోకసువార్తలో పునరుద్ధానంలో పాల్గొన్నవారు ధన్యులు, వారు చావనేరరు, వారు దేవదూతలుగా వారు మహిమ శరీరులయ్యారు. వారు అమరత్వమును ధరించుకున్నారు, అమర్త్యమును ధరించుకున్నారు. వారు క్షయమైన శరీరాలను విడిచిపెట్టి అక్షయతను ధరించుకున్నారు. విజయమందు మరణము మృంగివేయబడినది. ఈరోజు మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, మరణమును గురించి మీరేం నమ్ముతున్నారు? మరణించిన తర్వాత మానవుడు ఎక్కడున్నాడు? బైబిల్ చెప్తుంది సమాధిలో ఉన్నాడు. బైబిల్ చెప్తున్నది వారు ఎంతవరకు ఉంటారంటే సమాధిలో ఆకాశము గతించిపోయే వరకు వారు నిద్ర లేవరు అని యోబు గారు చెప్తున్నారు. ఆకాశం ఎప్పుడు గతించిపోతుందంటే అండి, ప్రభు 2వసారి వచ్చినప్పుడు గతించిపోతుందంట. ఇట్టి నమ్మకంతో మనము ఆయన రాజ్యము కొరకు ఎదురు చూడాలంటే జీవగ్రంథము నుండి మన పేరు తొలగించబడకుండా ఉండాలి. 2వ మరణానికి మన మీద అధికారము ఉండకూడదంటే మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో ఉండాలంటే మనము నీతిమంతులుగా బ్రతకాలి. అట్టి నీతి దేవుడు మనకు ప్రసాదించునుగాక.